నేను ఒకటే చెప్తా ఉన్నా, 2 రాష్ట్రాలలో ఉన్నటువంటి సీఎంలకు తీసేసేటటువంటి పరిస్థితి లేకపోతే నేను ఒక మంచి సొల్యూషన్ చెప్తా. మీరు తీసేయకండి, తీసేసి మెల్లగా వాళ్ళే తీసేసుకునేటటువంటి విధంగా యాక్షన్ ప్లాన్ చేయండి. గవర్నమెంటు పాఠశాలల్లో కానీ గవర్నమెంటు కాలేజీలలో కానీ చదివినటువంటి విద్యార్థులకు రేపు ఉన్నత స్థాయి చదువులకు కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్కి కావచ్చు, అదేవిధంగా ఖచ్చితంగా గవర్నమెంటుకు సంబంధించినటువంటి ఉద్యోగాలకు కావచ్చు, దేనికైనా గవర్నమెంట్ పాఠశాలలో చదివితే 75% రిజర్వేషన్ పెట్టండి. గవర్నమెంట్ స్కూళ్ళు కానీ కాలేజీలకు చదివితే ఉన్నత చదువులకు పోవడానికి కానీ ఫీజు రియంబర్స్మెంట్కి కానీ అదేవిధంగా గవర్నమెంట్ ఉద్యోగాల కోసమైనా 75% రిజర్వేషన్ పెట్టండి. ప్రైవేట్ స్కూళ్ళల్లో ప్రైవేట్ కాలేజీలలో చదివేటటువంటి విద్యార్థులకు 25% రిజర్వేషన్ పెట్టండి. అది ఉన్నత స్థాయి చదువులకు కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, అదేవిధంగా గవర్నమెంట్ ఉద్యోగాలకు కావచ్చు, దేనికైనా 25% రిజర్వేషన్ ప్రైవేట్ స్కూల్లో కాలేజీల్లో చదివేటటువంటి విద్యార్థులకు ఉంటుంది అని ఒక నిబంధన, ఒక చట్టం తీసుకురండి. నీకు ఎందుకు సెట్ కాదో చూడండి. లేదా అదే ప్రైవేట్ స్కూళ్ళు కాలేజీలు ఏతున్నాయో ఫీజు అనేటటువంటిది చాలా లో ఫీజు తీసుకునేటట్లన్నా ప్రిపేర్ అన్న చేయండి. లేదా పూర్తిగా ఫీజు రియంబర్స్మెంటు గవర్నమెంట్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయండి. అది ఎంత డబ్బులని ఉండదు. గవర్నమెంట్ పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ఎక్కడవుతున్నది? ఆల్రెడీ 1,35,000 ఫీజు రియంబర్స్మెంట్ పెడితే 1,35,000 ఫీజు పెడితే ఒక కాలేజీలో, లేదా 1,50,000 లేకుంటే 1,80,000 2 లక్షల రూపాయలు ఒక్కొక్క కాలేజీలో ఒక్కొక్క విధానం ఉంది. నీకు అడిషనల్గా మళ్ళీ ఈ ఫీజు ఆ ఫీజు ఇట్లా అట్లా టైలు బెల్టులు అది ఇది అని ఒక 50 నుంచి 1,00,000 రూపాయలు దొబ్బేస్తూ ఉన్నారు. అది ఎక్కడికి వెళ్ళి కట్టాల పేద ప్రజలు? తర్వాత హాస్టల్కు 1,10,000 రూపాయలు ప్రతి సంవత్సరం. ఒకవేళ హాస్టల్ లేకపోతే మీరు పిల్లగాడి ఆడుండాలా?